వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రీసెంట్ గా చంద్రబాబు గారి భార్య అయిన భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుక్కుంటుందని చెప్పి విమర్శించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ అలా మాట్లాడడం మీద ఏమండి, ఒకే మాట చెప్తాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పనిచేసే వాళ్ళు క్రమశిక్షణ, ఒక నిబద్ధత, లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దూషించి ఎవరిని మాట్లాడరు. మీ వైసీపీ నాయకులు కానివ్వండి, ఈ రోజా కానివ్వండి, అడ్డదిడ్డంగా ఎంతవరకు సబబు? గతంలో నా ఫ్యామిలీని అన్నారు, నా పిల్లల్ని ఏడిపించారు, నన్ను అంటున్నారు, ఒక ఆడ మనిషిని పట్టుకొని నన్ను అంటున్నారని చెప్పేసి ఆవిడ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం మనం చూసాం. మరి ఇప్పుడు ఎందుకమ్మా భువనేశ్వరి గారిని అంటున్నావు ఎందుకు? నారా బ్రహ్మణి గారిని అంటున్నావు ఎందుకు? నువ్వు ఇలా అనొచ్చా? నువ్వు అడ్డగాడదంటే మేము ఏదో ఒకటి అంటాం, మాకు వచ్చు. కానీ మా తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ, నిబద్ధత అనే దాంట్లో మేము నడుచుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ఒక స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. ఈ కూటమి నాయకత్వంలో ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశ విదేశాలు వెళ్ళి లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం అని చెప్పేసి మీడియా ముందుకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మీరు ఇంత అభివృద్ధి సంక్షేమంలో నడుస్తూ ఉంది భారతదేశం. మీరు గతాలలో పాలిచ్చారు, కానీ ఒక రోడ్డు వేసారా? ఒక ప్రాజెక్టు తెచ్చారా? ఏమన్నా తెచ్చారా? కనీసం మీరు నగర ఎమ్మెల్యే నిలబడ్డారు, 2 సార్లు గెలిచారు. కనీసం అక్కడ ఆ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే పరిధిలో మీరేమైనా చేశారా? ఎప్పుడు ఓట్లు దండుకోవడం, పొట్టగొట్టడం తప్పితే, పేదవాళ్ళు పొట్టగొట్టడం తప్పితే మీరేమన్నా చిన్న పని చేశారా? మరి తిరుపతిలో నీకు అంత పెద్ద స్థాయి హోదా ఇచ్చారు. కనీసం నువ్వు నీ భర్తతో ఎప్పుడైనా తిరుమల తిరుపతి మెట్లు నువ్వు ఎక్కావా? నువ్వు ఇప్పుడు ఇంతలాగా విమర్శిస్తున్నావే, బ్రహ్మణి గారి గుడికి వచ్చారా లేదా? కొన్ని లేడీస్ ప్రాబ్లం ఉంటాయి, అవి కూడా మనం అర్థం చేసుకోవాలా. మీరు ఎప్పుడైనా నీ భర్తతో కలిసి నువ్వు ఎప్పుడైనా గుడికి వచ్చావా? టిక్కెట్లు ఉన్నాయి కదా అని చెప్పి అదే పనిగా అమ్మడానికి మాత్రమైతే నీకు తిరుపతి కొండ వచ్చావు, కానీ దేవుడి మీద భక్తితోనో లేకపోతే ఇంకోటో కాదు. రోజా గారు విమర్శిస్తూ సనాతన ధర్మం అని బిల్డప్ ఇచ్చుకొని డబ్బా కొట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉగాది రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల శుభాకాంక్షలు చెప్పలేరని విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాలు కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేది ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి నాయకులేనండి. చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉన్నారు, మన పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉంటారు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడే హిందుత్వ సమాజంలో వాళ్ళు పుట్టి పెరిగారండి. వాళ్ళకి ఎందుకు ఉండదు? కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాకపోవచ్చు. మీరు అలా విమర్శించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి దున్నపోతుకి ఏమన్నా పాలు పితుకుతా ఉన్నారా చెప్పండి? ఆ టైంలో మేము ఉంటాం కదా. ఇప్పుడు దున్నపోతులు ఉంటాయి, రాష్ట్రంలో చాలా ఉన్నాయి దున్నపోతులు, వాటికి వెళ్ళి పాలు పితుకుతా ఉన్నారమ్మా మీ నాయకులందరూ? చెప్పండి. ఒక రోజు కుదిరిద్ది, ఒక రోజు కుదరకపోదండి. అంత మట్టుకే నువ్వు మీడియాల ముందుకు వచ్చేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, మరి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిరుపతికి వచ్చేటప్పుడు నీ మొగుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మా మేము అడుగుతాం కదా. ఈరోజు రోజా గారు మాట్లాడుతూ బిఆర్ నాయుడు ఒక కామవాంచకుడు, ఒక్కొక్క ఆడదాంతో ఒక్కొక్క గుడికి వెళ్తూ ఉంటాడు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ గా చేశారు, చేత కాకపోతే రాజీనామా చేయాలి కదా అనే విధంగా బిఆర్ నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మా బిఆర్ నాయుడు వయసు ఎంత అండి? ఆయన వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఆ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం, ఇప్పుడు కొత్తగా వచ్చిందండి, ఆ వీడియోలు ఫేక్ చేయడం. ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నారుగా మేము పని చేయలేదని చెప్పేసి. అసలు మా పార్టీ నాయకులు తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేసిన దాఖలు ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీలాగా దొంగ టికెట్లు అమ్ముకుంటా బ్లూ ఫిల్మ్ చేసేవాళ్ళు కాదుగా, చాలా ఉన్నాయి. మీ ఖాతా ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి, మేము అనకూడదు. మళ్ళీ మేమేదో అన్నట్టు మీరు మళ్ళీ మా మీద కాంట్రవర్సీ. మళ్ళీ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఉగాది రోజు పురస్కారాలు జరుపుకున్నారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది పురస్కారాలు చేసుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అవునమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి వచ్చినప్పుడు ప్రసాదం తినవయ్యా అంటే చేతులు ఇలా పట్టుకొని ఇలా పూసేసిన ఘనత మీది. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? ఊరుకోమ్మా చాలు. కానీ నిన్నటి వరకు హిందూ సాంప్రదాయం మీద దెబ్బతీసే విధంగా కల్తీ లడ్డు కానివ్వండి,
అక్కడ కొండ మీద అనేక కార్యకలాపాలు చేశారు మీరు. ఇప్పుడు వచ్చేసి హిందూ సాంప్రదాయం ఇప్పుడే మేము పాటిస్తాం అన్నట్టుగా గతంలో భారతిరెడ్డి గారు ఎప్పుడు వచ్చిన చరిత్రలో లేదు ఆవిడ. ఎందుకంటే కేవలం మీకు హిందూ ఓట్లు హిందూ ఓట్లు కనీసం కొల్లగొట్టాలి, హిందూ సాంప్రదాయం మీద మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఒక అభిప్రాయం ఎలాగో పోయింది, మనం తప్పు చేసామని మీ వాళ్ళే చెప్పారు, మళ్ళీ మనం అది కాపాడుకోవాలని చెప్పి డ్రామాలు చేస్తా మేము ఎందుకండి నమ్ముతాము అది. ఎప్పుడు నువ్వు వస్తే మేము నమ్ముతాం, కానీ ఎప్పుడో ఒకసారి భారతిరెడ్డిని తీసుకొచ్చి గుడికి బలవంతంగా కొబ్బరికాయ కొట్టించి తీర్థాలు తీసుకొని ఎందుకండి. తెల్లారు లేస్తే మీ ఇంటి మీద సిలువు బొమ్మ ఉంటుంది, మీ కారులో సిలువు బొమ్మ ఉంటుంది, మీ మెల్లో సిలువు బొమ్మ ఉంటుంది. కానీ మీ డాడీ చనిపోయారు, అక్కడ కూడా సిలువు బొమ్మలే ఉంటాయి. ఎందుకండి జనాలను నమ్మించొద్దు, కేవలం హిందూ ఓట్ల కోసం ఇలా చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి సాక్షి మీడియా అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పేపర్ వేదికగా ఛానల్ వేదికగా చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? జగన్ అది సాక్షి అనేది ఏంటి మీకు తెలియదా? ఫస్ట్ నుంచి జగన్ ఒకటి చేస్తే ఇంకోటి రాస్తారు, సొంత ఛానల్ అది. సాక్షి పేపర్ అంకితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి యువతలు TV5 కానీ ఈటీవీ కానీ ఎందుకు రాయరు? మరి ఆయన మంచి పనులు చేస్తే వీళ్ళు రాయాలి కదా. జర్నలిజం అనేది అందరికీ ఒకటే. జనపత్రిక అంటే అందరు చదువుతారు, కానీ అదో దొంగ ఛానల్, మోసపూరితమైన ఛానల్. ఆ సాక్షి తెల్లారు లెగితే అబద్ధాల ఛానల్ అది. సాక్షి ఛానల్ అని ఎవరు అనరండి. ఇప్పుడు చాలా తెలిసిపోయిందండి, వీళ్ళంతా ఓట్ల కోసం. మళ్ళీ ఏం లేదు, చరిత్ర అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఈ వైసీపీ పార్టీ అనేది రాదండి. ముఖ్యంగా షర్మిల గారిని, విజయమ్మ గారిని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని చంద్రబాబు మా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మేము అడ్డు పెట్టుకునే అంత తప్పిదాలు మేమేం చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కోసం చెల్లిని తల్లిని తాకట్టు పెట్టి రోడ్డు మీద గెంటేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటి. ఆ విషయం అందరికీ తెలుసు. మళ్ళీ ఏంటండి, ఎన్ని మంచి పనులు చేస్తారు బాబు గారు. సూపర్ 6 కానివ్వండి, ప్రజలకు చేరువలో ఉంటున్నారు. ఒక ప్రజానాయకుడు అనేవాడు జనాల్లో ఉండాలి, పరదాలు దగ్గర దాగిపోకూడదు. ఏంటంటే స్వతంత్రంగా కూటమి ప్రభుత్వంలో హాయిగా అభివృద్ధి బాగుంది, సంక్షేమం బాగుంది, సూపర్ 6 పథకాలు బాగున్నాయి. ముందు మాకు భవిష్యత్తు అనేది ఏదైనా ఉందంటే ఒక్క కూటమి ప్రభుత్వం వల్లే. ఫైనల్ గా మీరేమంటారు? రోజా గారు ఇలా విమర్శిస్తున్నారు, నారా భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, లేకపోతే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ విమర్శిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు మీ విమర్శించడం చాలా తప్పు. మీరు కూడా ఒక మహిళే, గుర్తుపెట్టుకోండి. మేము కూడా అంటామండి, మేము కూడా అంటాం చాలా. మీరు ఒకటంటే మేము 10 అంటాం, కానీ అది మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. రోజా గారు మీరు ఇంకొకసారి మీరు విమర్శలు చేయొద్దండి, తెలుసుకోండి. మీరు ఒక మహిళ, గుర్తుపెట్టుకోండి. వచ్చేది కూడా 2029లో మాదే. మీరు ఎంత ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంతమందిని విమర్శించినా మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2029 మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నాం. కూటమి ప్రభుత్వందే విజయం. మీరు గుర్తుపెట్టుకోవాలా, నోరు అదుపులో పెట్టుకోవాలా.